హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు అనమాట. ఏదైతే ఎగ్జామినేషన్లో మరి ఇక్కడ మీరు ఆన్సర్స్ అన్ని రాస్తారు కదా, రాసినప్పుడు మరి పేపర్ కరెక్షన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదైతే కీ పేపర్లో ఎలా అయితే ఆన్సర్ ఉంటుందో మీరు అలా రాసిన మార్క్స్ వస్తాయా, లేదంటే మార్క్స్ కట్ చేస్తారని అందరికీ ఒక డౌట్ అయితే ఉందన్నమాట. మరి ఇక్కడ ఏదైతే కరెక్షన్ చేసేటప్పుడు మరి నిజంగానే కీ పేపర్ చూసి కరెక్షన్ చేస్తారా, మరి కీ పేపర్లో ఎలా అయితే ఆన్సర్ ఉంటుందో సేమ్ అలా ఉంటేనే మీకు మార్క్స్ వేస్తారా, ఎలా వేయడానికి చాలా మందికి ఒక డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా పేపర్ కరెక్షన్ చేసి సరైన విధానం సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి. ఆ వీడియో కింద కూడా చాలా మెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చారన్నమాట. ఒక ప్రతి క్వశ్చన్స్ అనమాట మీకు ఉన్నటువంటి డౌట్స్ ఇక్కడ వీడియో తరపు నుంచి అనమాట మీకు ఒక క్లారిటీ వస్తుంది. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ టాపిక్ లోకి వెళ్ళవే ఉందన్నమాట. అసలు ఇక్కడ పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, మరి ఇక్కడ ఎవరు చేస్తారు, మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ముందుగా ఇక్కడ ఏదైతే పేపర్ కరెక్షన్ కి ఏదైతే మన పేపర్స్ అన్ని కూడా స్పాట్ వాల్యుయేషన్ సెంటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బండిల్స్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ లెక్చరర్కి వచ్చేసి ఒక ఎగ్జామినర్కి వచ్చేనమాట దాదాపుగా 20 to 30 పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్ కరెక్షన్ స్టార్ట్ చేసే ఉందన్నమాట. ఇక్కడ ఎవరైతే ఇక్కడ సబ్జెక్ట్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ అనుకోండి, తెలుగు సబ్జెక్ట్ సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారితో ఒక కీ పేపర్ అయితే ప్రిపేర్ చేయించడం జరుగుతుంది అనమాట. ప్రిపేర్ చేసినప్పుడు లైక్ ఏ విధంగా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, మీ పేపర్ కరెక్షన్ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఎవరైతే ఎగ్జామినర్ మీ పేపర్ కరెక్షన్ చేస్తారు కదా వారు వచ్చేసనమాట ఆ కీ పేపర్ చూస్తూ కరెక్షన్ అయితే చేయడం అనమాట. లైక్ ఏ విధంగా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, మీ యొక్క 7 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు. 7 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టయితే అందులో వచ్చేసి మీరు ఆ పర్ఫెక్ట్ అయితే ఆన్సర్ రాయడం జరిగింది, కానీ ఇక్కడ అయితే లాస్ట్లో వచ్చేసి అనమాట ఆన్సర్ అయితే రాలేదు. కాబట్టి మరి ఇక్కడ వాళ్ళు ఏ విధంగా కీ పేపర్ చూస్తారంటే, ఇక్కడ చూడండి ఈ కీ పేపర్ అనమాట స్టెప్ బై స్టెప్ అనమాట. గివెన్ డేటా రాస్తే ఎన్ని మార్క్స్ వేయాలి, ఓకే ఫార్ములా రాస్తే ఎన్ని మార్క్స్ వేయాలి, అదేవిధంగా డెరివేషన్ చేస్తే ఎన్ని మార్క్స్ వేయాలి, ఆన్సర్ రాస్తే ఎన్ని మార్క్స్ వేయాలని కూడా ఆ కీ పేపర్లో స్టెప్ బై స్టెప్ అనమాట. ప్రతి ఒక్క పార్ట్కి ప్రతి ఒక్క స్టెప్ మార్క్స్ అయితే డివైడ్ అయి ఉంటారనమాట. జస్ట్ అక్కడ ఏదైతే కీ పేపర్లో ఏ విధంగా ఎన్ని స్టెప్స్కి ఎన్ని మార్క్స్ వేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసి మార్క్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే కీ పేపర్లో ఉన్నట్లు ఆన్సర్ ఉండదని ఇక్కడ రూల్ ఏమి లేదు. అదేవిధంగా వీటితో పాటు వేరే సబ్జెక్ట్స్ అనమాట, లైక్ థియరీ సబ్జెక్ట్స్ అనమాట, లైక్ ఏ విధంగా అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు అనమాట. ఈ విధంగానే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి, 8 మార్క్స్ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ కాక్రోచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ క్వశ్చన్ సంబంధించిన స్టెప్స్ అయితే ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ సంబంధించినటువంటి డెఫినేషను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పార్ట్స్, అదేవిధంగా దానికి ఎన్ని టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎన్ని ఆర్ట్స్ ఉంటాయి, లైక్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనమాట. డయాగ్రామ్కి ఇన్ని మార్కులు వేయాలి, తర్వాత డెఫినేషన్కి ఇన్ని మార్కులు వేయాలి, టోటల్గా ఎక్స్ప్లెనేషన్కి ఇన్ని మార్కులు వేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒక కీ పేపర్లో అయితే మరి స్టెప్ బై స్టెప్ అనమాట మార్క్స్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా అనమాట అందులో ఉన్నటువంటి ఆన్సర్ ఇలా ఉండాలని కూడా రూల్ ఏమి లేదనమాట. అక్కడ కీ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట, ఎన్ని మార్క్స్ వేయాలి, మరి ఇక్కడ ఏ స్టెప్కి ఎన్ని మార్క్స్ వేయాలి స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేస్తూ మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేసు లైక్ ఏ విధంగా అంటే ఎవరైతే ఎగ్జామ్ కరెక్షన్ చేస్తారు కదా, కరెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఏదైతే మీకు రాసినటువంటి ఆన్సర్ పేపర్లో, అదేవిధంగా ఇక్కడ కీ పేపర్లో రెండు అనమాట చెక్అవుట్ చేస్తారు అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మీరు రాసినటువంటి ఆన్సర్, అదేవిధంగా కీ పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్ కొంచెం ఇక్కడ మ్యాచింగ్ అయినట్లయితేనే, కంటెంట్ ఉన్నట్లయితేనే మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అన్న మేము ఏదో ఒకటి రాసాము సింపుల్గా, ఏదో ఒకటి క్వశ్చన్ టు క్వశ్చన్ మేము ఎక్కించాము మాకు మార్క్స్ ఇస్తారంటే, లైక్ ఏ విధంగా చేస్తారంటే హాఫ్ మార్క్ 1.5 మార్క్ ఇస్తారు. లైక్ ఏ విధంగా అంటే 2 మార్క్స్ క్వశ్చన్కి అయితే, అదేవిధంగా షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా 4 మార్క్స్కి, దాదాపుగా 1.5 2 మార్క్స్ అయితే వేస్తారనమాట. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేయాలంటే, ఓకే పర్ఫెక్ట్గా మీరు లైక్ ఏ విధంగా అంటే సేమ్ టు సేమ్ ఆన్సర్ రాకపోయినా కానీ క్వశ్చన్కి ఆన్సర్ రిలవెంట్గా మీరు రాసినట్టయితే ఖచ్చితంగా మీకు అయితే మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఓకే, మీ డౌట్స్ అయినట్టు కూడా క్లారిటీ అని భావిస్తామని గైస్. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ కీ పేపర్లో ఉన్నట్లు మీ ఆన్సర్ బుక్లెట్లో సేమ్ ఉన్న అవసరం లేదన్నమాట. ఓన్గా రాస్తే కానీ మార్క్స్ అయితే వేస్తారు, కానీ ఇక్కడ ఈ ఆన్సర్కి కొంచెం అయితే మ్యాచ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ యొక్క వీడియో మీకు అయితే చాలా క్లారిటీగా ఇచ్చిందని భావిస్తాము. ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అప్కమింగ్లో ఎటువంటి వీడియో తీసుకురావాలో మీరు కామెంట్స్లో కామెంట్ తెలపండి. అప్కమింగ్ వీడియో సెక్షన్లో ఖచ్చితంగా మీకు సంబంధించిన వీడియో అయితే మళ్ళీ చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.